ఆ మధ్యన గుర్తుంది కదా, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే మొత్తం ఆడపిల్లలందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి అత్యాచారాలు జరుగుతున్నప్పుడు, హత్యలు జరుగుతున్నప్పుడు, మత మార్పిళ్ళు చేసుకుంటున్నప్పుడు, లాక్కుపోతున్నప్పుడు, కిడ్నాపులు చేస్తున్నప్పుడు అందరు మహిళలు ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చినటువంటి సంఘటన ఆ తర్వాత దారికి వచ్చిందనుకుంటే ఎవరి పనులు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాక మళ్ళీ జరుగుతున్నటువంటి పరిస్థితులలో చిట్ట గ్యాంగ్ ఎక్కడైతే హిందువులు అత్యధికంగా ఉండేటటువంటి ప్రాంతంలో ఇప్పుడు తమ సోదర సోదరీమణులు తల్లులని బయటికి రానియకుండా కాపు కాచు కూర్చోవాల్సిన పరిస్థితి హిందూ యువకులదైంది. అలాగే ఇళ్లల్లోకి బయట నుండి వచ్చే వాళ్ళని చొరబడకుండా చూసుకునేందుకోసం ఇప్పుడు అక్కడ టీంలు ఏర్పాటు చేసుకున్నారు, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళకి వాళ్ళే సెక్యూరిటీగా ఉంటున్నారు. ఎందుకంటే మెరుపు దాడులు చేస్తున్నారు, కిడ్నాప్ చేసి పట్టుకుపోతున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోరు, ప్రభుత్వాన్ని అడిగితే సమాధానం చెప్పదు. ఓవరాల్గా అరాచకం ప్రబలుతున్న వేళ తమని తాము కాపాడుకునేందుకు హిందువులు పోరాటం ప్రారంభించారు.